హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు ట్రేడింగ్లో మన స్ట్రాటజీ ఎలా పనిచేసింది అన్నది ఒక చిన్న రివ్యూ చేసుకుందాం. చూడండి, ఇవాళ మన స్ట్రాటజీ ప్రకారం మన సెటప్ ఇచ్చే ప్రైజెస్ని నేను ఇవాళ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్లో ఇవ్వండి మనం ఇచ్చాము. సిఈ ట్రెండ్ క్యాప్చర్ చేసాం ఫస్ట్ ఒక ట్రేడు, తర్వాత పిఈ కూడా మంచి ట్రేడ్ క్యాప్చర్ చేసాం. ఏమంటే చాలా అద్భుతంగా ఇవాళ ట్రేడింగ్ జరిగింది. నేను ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ పాయింట్స్తో సహా లెవెల్స్ ఇచ్చాను మా వాట్సాప్ గ్రూప్లో. ఎవరైతే మా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో అందులో ఎవరైతే నేను ఇచ్చిన ప్రైజెస్ చెక్ చేసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఎగ్జాక్ట్గా మనం ప్రైజెస్ ఇచ్చామన్నది. మార్కెట్ కొత్త వారికి కూడా అర్థమయ్యేలాగా మన సెటప్ ఉంటుంది. మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, ఆ ట్రెండ్లో ఉన్నప్పుడు మన ఆప్షన్ ప్రైజ్ ఎక్కడ తీసుకోవచ్చు, అది ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రతిదీ పైసలతో సహా. ఏం చెప్తున్నాను, పైసలతో సహా ఎగ్జాక్ట్గా ప్రైజెస్ నేను ఇచ్చాను. ఏమన్నా ఇంత ఎగ్జాక్ట్గా మార్కెట్ని ఎవ్వరు, మార్కెట్ డైరెక్షను, మార్కెట్ మనల్ని ట్రేడర్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. మనకి రివర్స్ ట్రేడ్ చూపించి అది మనకు ఒక సైడ్ చూపించి ఒక సైడ్ వెళ్తుంది. ఏమండి, అలాంటిది ఏమి లేకుండా మార్కెట్లో ఉన్న వీక్నెస్ని మనం పట్టుకోగలిగాం. మార్కెట్ని ఎలా మార్కెట్లో మనం సర్వైవల్ అవ్వడానికి నేను తయారు చేసిన గొప్ప ఆయుధం అన్నమాట ఇది. దీన్ని టెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఇచ్చే లెవెల్స్ చెక్ చేసుకోండి, ఒక 3-4 రోజులు మీకు అర్థమవుద్దని చెప్పాను. ఏమండి, ఎవరైనా మళ్ళీ కొత్తగా ఈ వీడియో చూస్తే ఈ వీడియోనైతే ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది మీకు బాగా ఉపయోగపడేది. ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో ఎక్కడా లేదు, నేను బల్లగుద్ది 100% చెప్పగలను. ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మీ ఇష్టం. ఇంకా మీకు ఏదైనా ఒక అవకాశం, మనకి దేవుడు అనేవాడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, అవకాశాన్ని వాడుకోవడం అనేది కూడా ఒక గొప్ప విషయం. ఏమండి, ఎక్కడ సబ్జెక్ట్ ఉంది అన్నది తెలుసుకోవడం గొప్ప విషయం. ఏమండి, చాలా వేస్ట్ ఎందుకు పనికిరాని స్ట్రాటజీలు వేలు పెట్టి కొనుక్కొని వాటిని నమ్ముకొని మీ క్యాపిటల్ నాశనం చేసుకొని మీ కష్టార్జితాన్ని పాడు చేసుకునే కంటే మంచి సెటప్. దీన్ని అబ్జర్వ్ చేయండి, చూడండి, తెలుసుకున్నాకే మీరు తీసుకోండి. ఏమండి, నన్నైనా సరే గుడ్డిగా నమ్మద్దని చెప్తున్నా. పిన్ టు పిన్ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే బల్లగుద్ది నేను చూపిస్తా మార్కెట్. ఏమండి, ఎవరైనా సరే నన్ను టెస్ట్ చేయాలనుకుంటే వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి అని చెప్పా. నా వీడియో మొదటిసారి చూస్తే ముందు అర్జెంటుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ పెట్టండి. మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, గ్రూప్లో జాయిన్ చేస్తా. గ్రూప్లో నేను లెవెల్స్ ఇస్తా, లెవెల్స్ చూడండి. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని క్లియర్గా మార్కెట్ ఇవ్వండి మనకి చూడండి. ఎగ్జాక్ట్గా చక్కగా బై ఇచ్చింది. ఇక్కడ బై ఇచ్చిన కాడి నుంచి టార్గెట్ ఇక్కడ వరకు అనుకున్న టార్గెట్ వెళ్ళిపోయి మరి ఎగ్జాక్ట్గా ఆ టార్గెట్నే టచ్ చేసి కిందకు వచ్చింది. ఇది మీకు నేను చూపిస్తాను. సిఈ ఆప్షన్లో చక్కగా ఎగ్జాక్ట్గా నేను సిఈ బై ఇచ్చా. ప్రతిదీ క్లియర్గా ప్రైస్ టు ప్రైస్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందని నేను చక్కగా చెప్పాను. మీకు చూపిస్తా, ఒక్క నిమిషం. ఓకే, ఇదిగోండి సిఈ ట్రేడ్ వాళ్ళ ఉదయం వచ్చింది. ఏమండి, ఎగ్జాక్ట్గా నేను బై అక్కడ ఇదిగోండి మన ప్రైస్ దగ్గర బై ఇచ్చా. ఈ టార్గెట్లు కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేశా. కరెక్ట్గా ఈ ప్రైజ్ నేను ఇచ్చానండి, $239.60 టార్గెట్ అని చెప్పా. కరెక్ట్గా చూడండి, ఆ విక్ టచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైజే టచ్ చేసి మార్కెట్ మన టార్గెట్ ఇచ్చింది. చూడండి ఎంత మంచి ట్రేడ్ ఎక్కడ ఇచ్చిందండి, మనకి బై ఎక్కడ ఇచ్చింది, ఈ ప్రైస్ దగ్గర మనకి సిగ్నల్లో మారింది. మనకి ఇండెక్స్ సిఈలో ఉంది. సిఈలో ఉన్నప్పుడు మనం సిఈ ఆప్షన్ తీసుకొని సిఈ ఆప్షన్లో మనం ఎక్కడ తీసుకోవాలి ఈజీగా బై ఇచ్చింది.
సిగ్నల్ మారింది. దీని కింద స్టాప్ లాస్, టార్గెట్లు 1, 2, 3, 4. చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ సస్టైన్ అవుతున్నప్పుడు కూడా చెప్పా, ఎవరన్నా ఇవ్వండి ఇంకోసారి అబ్జర్వ్ చేసుకుంటే టార్గెట్ ఇది అని. కరెక్ట్గా ఎగ్జాక్ట్ పైసలతో సహా టచ్ చేసి మార్కెట్ సిఈ ట్రెండ్ క్లోజ్ అయింది. ఓకేనండి. నెక్స్ట్ మీకు చూపిస్తా అసలు మార్కెట్ ఇవ్వండి. ట్రెండ్ మారిపోయింది రా బాబు, నువ్వు ఇక్కడ పియ్యూలోకి వెళ్ళిపో, నీకు పియ్యూలో డబ్బులు సంపాదించుకొని చెప్పింది. ఇదిగోండి చూడండి ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయ్యి విక్కు పైకి వెళ్ళింది, బాడీ వచ్చి మన ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది. చూడండి ఎంత ఎగ్జాక్ట్ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్ అంతా కూడా చెప్తాను నేను, కనపడుతుందండి. 24,918 రూపాయల 55 పైసలు. కరెక్ట్గా ప్రైస్ ఎక్కడ ఆగిందండి? అక్కడే ఆగింది. ఇంత ఎగ్జాక్ట్ ప్రైస్ క్యాండిల్స్ అసలు ఎవరు ఇవ్వరండి. ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇది మారిన తర్వాత మన టార్గెట్లు చూడండి కరెక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇది పిఈలో టార్గెట్లు ఇచ్చారు, నేను చూపిస్తా. ఇదిగోండి పిఈ ఆప్షన్లో చూపిస్తా. అసలు మామూలుగా ఉండదు, అద్భుతం అనమాట. పిఈ ట్రేడ్ కూడా ఇచ్చానండి నేను. పిఈ బై చేసుకోండి, పిఈ చూసుకోండి, అబ్జర్వ్ చేయండి, పిఈ వెళ్తుందని చెప్పేశాను నేను. ఫస్ట్ టార్గెట్ కూడా చెప్పేశాను. ఈ ప్రైజెస్ మా వాట్సాప్ గ్రూప్లో నేను 8 గంటలకు పెట్టాను, పొద్దున్నే పెట్టా 9:20కి. ఈ ప్రైజెస్ నేను ఇచ్చానండి. ఏ ప్రైజెస్ చెప్తాను చూడండి మీకు. 111 రూపాయలు, 132 రూపాయలు 40 పైసలు, 153 60 పైసలు, 164 20 పైసలు, 174 80 పైసలు, 196 రూపాయలు. ఎగ్జాక్ట్ ప్రైజెస్ నేను ఇచ్చానండి పొద్దున్న మార్కెట్లో. మార్కెట్ ఎంత ఎగ్జాక్ట్గా చూడండి. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్ళి మార్కెట్ ప్రైజ్ మన ప్రైజ్ని టచ్ చేశాక మార్కెట్ ఆప్షను రివర్స్ అయింది. ఆప్షన్లో మీరు బై ఇచ్చాక తీసుకుంటే ప్రైజ్ మీ ప్రాఫిట్లు పెరగడం తప్పితే పరిగెట్టడమే. కనబడుతుందండి ట్రెండ్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంట్రీ పెట్టుకున్నారు బై ఇచ్చిన తర్వాత, మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? మీ టార్గెట్ ఎక్కడ? మీ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద. మీ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ తీసుకున్నారా, ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ ప్రైజ్ బ్రేక్ అయిందా, ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ నెక్స్ట్ ప్రైజ్ లేదు. మీరు క్యారీ చేసుకుంటారంటారా? హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. మీకు మొత్తం క్యాండిల్స్ చూసారా, పవర్ క్యాండిల్స్ అంటే టార్గెట్ తర్వాత టార్గెట్ హిట్ చేస్తాను అని చెప్తుంది. మీరు ఇక్కడ బై చేసుకుని సెల్ ఇచ్చే వరకు వెయిట్ చేయొచ్చు, మళ్ళీ బై ఇచ్చింది సెల్ ఇచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. ఎక్కడ టార్గెట్? ఇదిగో టార్గెట్ కరెక్ట్గా విక్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. ఈ ప్రైజ్ నేను గ్రూప్లో పెట్టాను, 174 రూపాయలు క్లియర్గా అది టార్గెట్ అని. మళ్ళీ రెండోసారి మన ప్రైస్ దగ్గరికి వచ్చి మళ్ళీ బై ఇచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వెళ్ళి ఆగింది. అంటే మీరు పిఈ ట్రెండ్లో ఉన్నప్పుడు పిఈ ఎన్నిసార్లు బై ఇస్తుంది, బై ఇచ్చినప్పుడు ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చింది చక్కగా మంచి లాంగ్ ట్రేడ్, మళ్ళీ పిఈలో ఇక్కడ బై ఇచ్చింది చూడండి, మళ్ళీ మన టార్గెట్కి మళ్ళీ సేమ్ టార్గెట్ 174 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది బై ఇచ్చింది, మళ్ళీ ఎగ్జాక్ట్గా మన ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళింది 164 రూపాయలు. ఏమంటే మళ్ళీ బై ఇచ్చింది 174 రూపాయలు. ఎంత ఎగ్జాక్ట్ ప్రైస్. మళ్ళీ ప్రైస్ వచ్చి ఎక్కడ ఆగిందండి? కిందకు వచ్చినప్పుడు కూడా మన ప్రైస్ దగ్గరే ఆగింది. ఇంత ఎగ్జాక్ట్ ప్రైజెస్ మీరు ఆప్షన్లో కానీ, ఇండెక్స్లో కానీ, నిఫ్టీ 50 కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, స్టాక్స్లో కానీ ఎందులోనైనా పనిచేసేది ఒకటే సెటప్, ఒకటే ట్రేడ్. ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో ఇంతమంది ట్రైనర్స్ ఉన్నారు, కొన్ని వేలు తీసుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఒకటేది అన్నిట్లో పనిచేస్తారు. కనీసం వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ కంటిన్యూ పనిచేస్తుంది కూడా అని చెప్పరండి. అప్పుడప్పుడు పనిచేద్ది. ఏ స్ట్రాటజీ 100% పనిచేయదు, అప్పుడప్పుడు పనిచేద్ది. అది ఎప్పుడు వస్తుందండి? మీరు మార్కెట్ ముందు కూర్చోవాలి, అలా గోతుకండి అక్కలాగా కూర్చున్నా సరే అది వర్కౌట్ అవుద్దో లేదో తెలియదు. ఏమండి ఇదంతా ఎందుకండి? మీరు కొత్త వాళ్ళ, మీకు ట్రేడింగ్ గురించి తెలీదా? బేసిక్స్ తెచ్చుకోండి. బేసిక్స్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ పడితే పైకి వెళ్తుంది, రెడ్ క్యాండిల్ పడితే కిందకు వస్తుంది, అది తెలుసుకోండి. ఆప్షన్ ప్రైస్ ఏది తీసుకోవాలో తెలుసుకోండి, ట్రేడింగ్ చేసుకోండి. ఎంత అద్భుతమైన సెటప్ ఇంకెక్కడ దొరకదు. ఏమండి మంచి చెబితే ఇవాళ ఎవరు వినరు. డబ్బులు అయితే చాలామంది నాశనం చేసుకుంటున్నారు. ఫేక్ ట్రైనర్స్ నమ్ముకొని టిప్స్ నమ్ముకొని ఏమండి పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయ్యి చాలా డబ్బులు నాశనం చేసుకుంటున్నారు. అదేమీ లేకుండా
ఏమన్నంటే లైవ్ మార్కెట్లో చూపిస్తున్నారు. ఏమంటే లైవ్ మార్కెట్కి మామూలు మార్కెట్కి క్యాండిల్స్ ఏం తేడా రావు. అన్నీ అయినా సరే మార్కెట్ ఇప్పుడున్న మనకున్న సిచ్యువేషను, మనకున్న రూల్స్ ప్రకారం మనం లైవ్ మార్కెట్లో చెప్పకూడదు. అయినా లైవ్ చేసే అంత ఖాళీ నాకు లేదు. ఏమంటే నా ట్రేడ్స్ నా ట్రేడ్స్ నాకుంటే నా ట్రేడింగ్ నేను చేసుకోవాలి. కానీ ఏదో జస్ట్ మా అబ్బాయికి చెప్పి పొద్దున్నే 10 నిమిషాలు నేను ఆ లెవెల్స్ పెట్టిస్తున్నా. ఆ లెవెల్స్ హారిజాంటల్ లైన్స్ గీసుకొని మీరు చెక్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ హారిజాంటల్ లైన్స్ మీరు గీసుకోవాలి. కానీ మా సెటప్ తీసుకుంటే మీరు ఏ లైను గీసుకోక్కర్లా. ఆటోమేటిక్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఆప్షన్ ఓపెన్ చేస్తే ఆ ఆప్షన్ ప్రైజెస్ వచ్చేస్తాయి. ఏ ప్రైస్ కాడి నుంచి ఏ ప్రైస్కి వెళ్తుంది, ఎక్కడ బై ఇస్తుంది అని వచ్చేస్తుంది. ఏమండి ఇండెక్స్ కూడా ఏ ప్రైస్ కాడి నుంచి ఏ ప్రైస్కి వెళ్తుంది, మార్కెట్ డైరెక్షన్ ఏంటి మీకు చెప్పేస్తుంది. మీరు ఓన్లీ కొనడం అమ్మడం బై సెల్లో చూసుకొని మీరు ఎంట్రీ ఎగ్జిట్లు అవడమే. మీ స్టాప్ లాస్ ఆ బై కిందే. మీ స్టాప్ లాస్ 5 పాయింట్లు 10 పాయింట్లు లోపే. నా హైయెస్ట్ 10 పాయింట్లు, అంతకు మించి నా ట్రేడింగ్లో అంతకు మించి స్టాప్ లాస్ లేదు. ఆ స్టాప్ లాస్ కూడా మీరు చూడండి. ఒక ట్రేడ్ కాదు, మార్కెట్ పిఈ ట్రెండ్లోకి మారాక బై ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడన్నా క్యాండిల్ కిందకి వచ్చిందా ప్రైజు అంటే ప్రాఫిట్లో ఉంటారా లాస్లో ఉంటారా అంటే ట్రేడింగ్లో ఏమాత్రం ఒక 10% నాలెడ్జ్ ఉన్నా నేను చెప్పేది క్లియర్గా అర్థమవుద్ది. క్యాండిల్ ఆప్షన్లో మనకి తీసుకున్నప్పుడు క్యాండిల్ పడుతుంటే మన ఆప్షన్ ప్రైస్ ఈజీగా పెరుగుద్ది. అదే ఇండెక్స్లో చూసి తీసుకుంటే ఇండెక్స్ ఒకవేళ సైడ్ వేసి ఉంటే ఆప్షన్ పెరగదు. కానీ మనం ఇండెక్స్ డైరెక్షన్ చూసుకుంటున్నాం, ఆప్షన్లో పర్ఫెక్ట్ మూవ్, మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ పట్టుకుంటున్నాం. ఈ బై ఇచ్చిన క్యాండిల్ కాడి నుంచి ప్రైజ్ ఎక్కడ తిరిగి చూడలేదు. బై ఎక్కడ ఇచ్చిందన్న మనకి 88 రూపాయల దగ్గర ఇచ్చింది. టార్గెట్ 111 రూపాయలు చెప్పాను నేను. అబ్జర్వ్ చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే డైరెక్ట్గా కాల్స్ ఇవ్వకూడదు. నేను కాల్స్ ఇచ్చే సెక్షన్ కూడా పెట్టుకోను. ఎందుకంటే మిమ్మల్ని మీరు స్వతహాగా మీ అంతటా మీరు ఒక ట్రేడర్గా ఎదగడానికి నేను ఒక ఆయుధాన్ని మీకు ఇస్తున్నా. ఆ ఆయుధం మీద మీరు ఒక 10 రోజులు, ఒక నెల రోజులు, హయ్యెస్ట్ అంటే నెల రోజులండి. ట్రేడింగ్లో అలవాటు ఉన్నవాళ్ళు, కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీరు కూర్చుంటే వారంలో నేర్చుకుంటారు. వారంలో మీకు ట్రేడింగ్ నేర్పి ప్రాఫిట్లు తీసుకునేలాగా ఏ స్టాక్ మార్కెట్ ట్రైనరు ఇప్పుడు వరకు ఎవ్వరూ చెప్పలేదు. నేను పక్కాగా మీకు కళ్ళ ముందు చూపించి మార్కెట్ నేను చెప్తున్నా. ఏమండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఏమంటే బై కనబడినప్పుడు మార్కెట్ ట్రెండ్ పిఈలో ఉంది, బై కనబడినప్పుడు తీసుకుంటే మీ టార్గెట్ ఇక్కడ 111, 88 దగ్గర 111 ఎన్ని పాయింట్లు వచ్చిందండి. తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి, దాని నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ప్రతిదీ చూడండి. కరెక్ట్గా నేను 174 రూపాయలు ప్రైజ్ ఇచ్చాను. ఆ 174 రూపాయల దగ్గర టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. ఇంక అక్కడి నుంచి మీకు ఏమో 2-3 పాయింట్లు కూడా పైకి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు, మళ్ళీ తర్వాత బై ఇచ్చినప్పుడు చూసారా గ్రీన్లోకి మారింది, మళ్ళీ టార్గెట్ ఇచ్చింది మీకు. ట్రిప్పుకి 20 పాయింట్లు, 15 పాయింట్లు, 30 పాయింట్లు అంటే ఎంత ఎగ్జాక్ట్ ప్రైజెస్ అండి. చూడండి ఇక్కడ ఈ ప్రైస్ దగ్గరే మార్కెట్ మళ్ళీ బై ఇచ్చింది, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళింది. ఏమంటే మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, ఈ బై ఇక్కడికి ఈ నెక్స్ట్ అంటే ఈ ప్రైస్ హైకి పైన టార్గెట్ వెళ్ళింది. అంటే దీన్నే ప్రైజ్ యాక్షన్ అంటారు. మనకు అసలు ఆ ప్రైజ్ యాక్షన్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, టెక్నిక్స్, అనాలిసిస్లు అసలు ఈ చెదారం మనకేం అవసరంలా. మార్కెట్లో ఎవడైనా వచ్చేది డబ్బులు సంపాదించడానికి, ఎవరైనా సరే దానికి సులువైన మార్గం. ప్రతి ఓళ్ళని కష్టపడిపోయి మీరు అన్నీ నేర్చుకోండి. అసలు క్యాండిల్ అంటే ఏంటి, సిఈ క్యాండిల్ అంటే ఏంటి, పిఈ క్యాండిల్ అంటే ఏంటి, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, హై ఈజ్ ఈక్వల్ టు లో, ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ దాకా హై, ఈ గోళ తతంగం మనకి ఎందుకండి. మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర ఉంది, ఏ ప్రైస్కి వెళ్తుంది, అంతేనా. అంత మించి ఏమైనా ఉందా, మనకు కొన్న ఆప్షన్ పెరుగుతుందా లేదా, అంతే కదా మనకు కావాల్సింది. ఈ తతంగం అంతా ఎందుకు, నీ ముక్కు ఎదురా అంటే చుట్టూ తిరిగి చూపించక్కర్లా. అంటే కొత్తోడు తెలియని వాళ్ళు చుట్టూ తిరిగి చూపిస్తుంటారు. దానికోసం కింద మీద పడిపోయి అబ్బో సార్ అని చెప్పి వాళ్ళ చుట్టూరు పడి అబ్బో వాళ్ళ మేధావులు అది ఇది అని వాళ్ళు ఏదో తెలియని కొత్త పేర్లు 4-5 చెప్తే అబ్బో ఇదో పెద్ద గొప్ప స్ట్రాటజీ అనుకుంటారు. అంటే అలాంటి మోసాలు చేయడం నాకైతే రాదు. ఏదైనా సూట్గా సుత్తు లేకుండా చెప్పడం నాకు అలవాటు. ఇందులో కూడా మీకు బలవంతం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది నష్టపోతున్నారు స్టాక్ మార్కెట్లో. ఎందుకు నష్టపోతున్నారు ఏమండి, నేను కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసుకొని నేను మార్కెట్లో
నేను ట్రేడింగ్ చేసుకుంటాకి ఎంత ఈజీగా నేను దాన్ని ఎన్ని రకాలుగా చేసుకోవాలో అన్ని రకాలుగా నేను ట్రేడింగ్లో సులువు చేసుకున్నా. ఆఖరికి నా ట్రేడింగ్ సెటప్ ఇంత ఈజీగా చెప్తున్నా సరే, చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఈజీ కావాలని చెప్పి, అంటే కొనడం అమ్మడం కూడా ఇంకా ఈజీ అయిపోవాలి. నేను వితిన్ మిల్లీ సెకండ్స్లో ట్రేడ్ ఎంట్రీ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలని దానికోసం కూడా నేను రీసెర్చ్ చేసి నేను ఒక టూల్ తీసుకుని వాడుతున్నా. అంటే ఇప్పుడు నాకు ట్రేడింగ్ చాలా ఈజీ అనమాట. ఆడుకుంటాను నేను ట్రేడింగ్తో. రోజుకి నేను 10-20 ట్రేడ్లు పెడతా. ఏ ట్రేడ్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి, కనీసం నేను ఆప్షన్ ప్రైస్ కూడా పెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే నా టూలే చెప్తుంది. ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఎద్దామని ఏది ఉంటే అదే తీసేసుకుంటుంది. నేను 10 సార్లు బై చేసినా 10 సార్లు బై అవుద్ది. నేను ఎగ్జిట్ అవ్వాలంటే టక్మని వితిన్ మిల్లీ సెకండ్స్లో ఎగ్జిట్ అవుతా. తీసుకున్న ట్రేడే మళ్ళీ తీసుకున్నా సరే ఆ రెండోసారి తీసుకున్నప్పుడు ఎంత ప్రాఫిట్లో ఉన్నా కూడా పక్కాగా చూపిస్తుంది. అదే మామూలు మన ఈ దీంట్లో అనుకోండి, ముందు మనకు ₹1000 ప్రాఫిట్ వస్తే ఆ ₹1000 కానించి రన్ అవుద్ది. ఇది అలా కాదు. నువ్వు రెండోసారి తీసుకున్నప్పుడు ₹15 ప్రాఫిట్ వస్తే 15 చూపిస్తుంది, 500 వస్తే 500 చూపిస్తుంది. లేదు నువ్వు లాస్లో ₹100 లాస్లో ఉంటే ₹100 చూపిస్తుంది, ముందున్నది ఉండదు. అంత ఈజీగా మనం తీసుకున్న ప్రతి ట్రేడ్ కూడా ఎంత బుక్ చేస్తున్నాం. ముందు ఒక ట్రేడ్లో నేను 1500 బుక్ చేశా, ఈ ట్రేడ్లో నాకు 1500 కనబడింది, ఎగ్జిట్ అవుతా అంటే ₹3000. ఇలా ఈజీగా ఆడుకుంటా రోజుకి 5 నుంచి 10,000 రూపాయలు నేను ట్రేడింగ్లో 2 లాట్లతో తీస్తాను. ఏమంటే నేను ఎక్కువ లాట్లతో చేయొచ్చు, కానీ నేను 2 లాట్లతో చేస్తాను. ఎందుకంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ సంపాదించలేమా, నేను సంపాదించుకుంటున్నాను. అయినా నేను సంపాదిస్తున్నానని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాలాగే ఇంకొంతమంది ఈ స్టాక్ మార్కెట్లో నేను చాలా వీడియోలు నేను గత కొన్ని సంవత్సరాలుగా చాలా వీడియోస్, కొన్ని వేల వీడియోస్ చూశాను. ఎవరెవరు ఏం చెప్తున్నారు, మార్కెట్లో ట్రైనర్స్ ఎలాగ ఉన్నారు, ప్రతిదీ పిన్ టు పిన్ క్షుణ్ణంగా ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. కానీ నా ఉద్దేశం వేరే వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా సబ్జెక్టు ఇది. నా సబ్జెక్టు నచ్చిన వాళ్ళు చూడండి, మీకు మంచి సువర్ణ అవకాశం అన్నమాట. ఇది మీకు వచ్చిన మంచి ఆపర్చునిటీ. ఇది సరైన నిర్ణయం. మీరు ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు అయితే మీరు తీసుకోబోయే ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ వీడియో కనుక మీ కంట పడితే మీకు ఇది సువర్ణ అవకాశం. మీకు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం అన్నమాట. మీకు కళ్ళ ముందు చూపించి చెప్తున్నా. ఇవాళ నేను చూపించడమే కాదు, ఇలాగ డౌట్గా కొంతమంది నన్ను లైవ్ చేయండి, లేకపోతే అది ఎలా పనిచేస్తుంది ఏంటి నా సెటప్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అంటే కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళకి పొద్దున్నే లెవెల్స్ పెట్టా. మార్కెట్ ఇక్కడి నుంచి ఈ ప్రైస్కి వెళ్తుంది, ఇదే టార్గెట్ అని చెప్పా. ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి అబ్బా సూపర్ ప్రొడక్షన్ సార్ అన్నారు. బాబు ప్రొడక్షన్ కాదు బాబు, ఇది నా సెటప్. నేనేం జ్యోతిష్యాలు కాలజ్ఞానం చెప్పట్లేదు, ఇది నా సెటప్. ఇది నేనే కాదు, రేపు పొద్దున్న మీ అంతటి మీరే హ్యాపీగా ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ దగ్గరికి వెళ్తున్న మార్కెట్ ఇక్కడికి వెళ్తుందని మీరు ఖచ్చితంగా బల్లగుద్ది మీరే చెప్తారు. నేను కాదు, మీకు తెలిసిపోద్ది. అంత ఈజీ సెటప్ అనమాట. మార్కెట్ ఓపెన్ అయిన 1 మినిట్లో టైం ఫ్రేమ్లో ఆప్షను, 5 మినిట్స్లో ఇండెక్స్ పెట్టుకొని డైరెక్షన్ చూసుకొని 5 మినిట్స్లో మనకి బై సిగ్నల్లో ఉందా, సెల్ సిగ్నల్లో ఉందా, ఇక్కడ బై సిగ్నల్లో ఉంది. బై సిగ్నల్లో ఉన్నప్పుడు ట్రెండ్ మీకు చూడండి, ఇండెక్స్లో బై ఇచ్చిందా, తిరిగి చూసిందా, ఇక్కడ ఈ టార్గెట్ కానీ ఈ టార్గెట్కి వెళ్ళింది. మార్కెట్ స్ట్రెంత్ లేదు చూడండి, మార్కెట్ స్ట్రెంత్ ఉందా లేదా కూడా తెలిసిపోతుంది మనకి. ఈ క్యాండిల్ కానీ మార్కెట్ పెరిగిపోయింది. మనం బై ఇచ్చినప్పుడు దాని ముందు క్యాండిల్లోనే మనం ఎంట్రీ ఉంటాం. మనం ఎంట్రీ పెట్టిన కాడి నుంచి ఇండెక్స్ 3 క్యాండిల్స్ 5 మినిట్స్లో 4 క్యాండిల్స్ ఎగ్జాక్ట్గా టకా పడిపోయింది. ఇందులో 1 మినిట్లోకి వెళ్ళిపోతే మన బై ఎక్కడో తెలిసిపోద్ది. ఇది మన బై ఇక్కడ. ప్రైస్ ఎప్పటి నుంచి పెరుగుతుంది, మన బై ఇచ్చిన తర్వాత కాడి నుంచి క్యాండిల్ చూసుకునే పనే లేదు. చూసారా ఎంత ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయిందో. ఇది ట్రేడింగ్. ఇందులో మీరు మీరు ప్యాటర్న్ చూడక్కర్లేదు, మార్కెట్ ఏం జరుగుతుంది, ముందు రోజు ఏం జరిగింది, లెవెల్స్ గీసుకోక్కర్లేదు, 15 మినిట్స్లోకి వెళ్ళి 1 అవర్లోకి వెళ్ళి డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి గీతలు ఈ తతంగం అంతా మనకి ఎందుకండి. మార్కెట్ ఆన్ చేసామా, లెవెల్స్ వచ్చినాయా, బై ఎక్కడ ఇచ్చింది, బైక్ అండ్ స్టాప్ లాస్, టార్గెట్ 1 2 3 తీసుకొని బయటకు వచ్చేయడమే. అంత ఎగ్జాక్ట్గా ఉంటుంది మన మార్కెట్.
మన సెటప్. ఏవండి ఈ సెటప్ నేను చాలా రీజనబుల్‌గా, చాలా అందుబాటులోకి తీసుకొచ్చాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అర్జెంట్‌గా హాయ్ పెట్టి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఒక 4, 5 రోజులు చూడండి. ఒకవేళ సెటప్ తీసుకుంటే మీ అంతట మీరే ఎన్ని సంవత్సరాలైనా ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకొని ఒక్క రోజైనా మార్కెట్ పొల్లిపోయిందేమో చూసుకోండి. చూడొచ్చు మీ అంతట మీరే. మార్కెట్ ట్రెండ్, మార్కెట్‌లో స్ట్రెంత్ ఉందా లేదా? మార్కెట్‌లో ఎక్కడ సప్లై జోన్ ఉంది? ఎక్కడ డిమాండ్ జోన్ ఉంది? ఏవండీ మార్కెట్ ఎక్కడి నుంచి ఏమన్నా మార్కెట్ ఈ మార్కెట్ నేను చూపిస్తాను చూడండి. ఇండెక్స్ మార్కెట్ ఇది బ్రేక్ అయిందండి ప్రైజు. మళ్ళీ మన ప్రైజ్‌నే రెస్పెక్ట్ చేసింది చూసారా? అంటే మార్కెట్ ప్రతి స్వింగ్‌ని మనకు తెలిసిపోద్ది. ఆహా! మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుందంటే నెక్స్ట్ టార్గెట్ ఇదే అని మీకు తెలిసిపోద్ది కదా! వచ్చిందా క్యాండిల్ అక్కడికి. మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళి క్యాండిల్ చూడండి, డోజీ క్యాండిల్ మన ప్రైస్ మీద పడింది. మళ్ళీ దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ప్రైజు ఇదే వచ్చేసిందా? మళ్ళీ ఆ ప్రైజ్‌నే సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకి వచ్చిందా? ఈ ప్రైజ్‌కి వచ్చిందా? మళ్ళీ ఈ ప్రైజ్ బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రైజ్‌కి వచ్చి ఆగిందా? మళ్ళీ పైకెళ్ళి ఈ ప్రైజ్‌ని టచ్ చేసి మళ్ళీ ఈ ప్రైజ్‌కి వచ్చిందా? ప్రతి స్వింగు మార్కెట్ ఎక్కడ తీసుకుంటుంది, ఎక్కడ రివర్స్ అవుతుంది, ఎక్కడికెళ్తది. ఈ క్యాండిలే రివర్స్ అవుతుంది అంటే ఈ ప్రైస్ దగ్గరికెళ్తది. మీ డేర్ ఉంటే ఇద్దరు కూడా సిఈ ట్రేడ్ తీసుకోవచ్చు. ఏమంటే మీకు చూపిస్తున్నా చిన్న క్యాండిల్ మార్కెట్ ఈ చిన్న ఈ 5 మినిట్స్ క్యాండిల్‌లో నేను ట్రేడ్ తీసుకొని జస్ట్ రూ. 1000 బుక్ చేశా. అంటే నాకు తెలుసు మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర రిజెక్షన్ అయింది, ఇక్కడికి వెళ్తుందని సక్కమని ఈ క్యాండిల్ ఎంటర్ అయ్యాయి, ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయ్యాయి. జస్ట్ చిన్న ట్రేడ్ రూ. 1000. ఏమంటే ఒక రూ. 1000 సంపాదించాలంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఎటు చాకరీ చేస్తే కానీ రాదు. రోజుకి 8 గంటలు ఎవరి కిందో పని చేస్తే కానీ రాదు. కానీ నేను వితిన్ మిల్లీ సెకండ్స్లో నేను సంపాదించగలిగా. ఏమండి మళ్ళీ పిఈ వచ్చింది, పిఈ సెల్ ఇచ్చింది, ఈ లైన్ బ్రేక్ అయింది. ఏ లైన్కి వచ్చిందండి? దాని ప్రైస్ కింద తర్వాత ప్రైస్కి వచ్చిందా? ఈ తర్వాత ప్రైస్కి వచ్చే మార్కెట్ రివర్స్ అయింది. మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది. ఏ ప్రైస్కి వెళ్ళిందండి? ఈ ప్రైస్కి వెళ్ళిందా? ఇది ఇండెక్స్లో మనం ఇది సిఈ బై ఇచ్చింది. బైలో ఉన్నప్పుడు మీరు సిఈ ఆప్షన్లోకి వెళ్ళిపోయి సిఈలో ఆప్షన్లో బై ఇచ్చినప్పుడు దాని కింద పెట్టుకొని మీరు ఎంట్రీ అయిపోయి మీరు నెక్స్ట్ టార్గెట్ తీసుకోవడమే. అందులో టార్గెట్లు, ఇందులో టార్గెట్లు. ఏమండి పక్కాగా మీకు 100% పనిచేస్తుంది. అది నేను జస్ట్ ఒక 3 రోజులు బట్టి అనుకుంటా వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. అసలు వాళ్ళు చూసి మెసేజ్లు పెట్టమని చెప్పాను. వాళ్ళు నిన్న మొన్న బాగా పనిచేసినాయి సార్ అని పెట్టారు. నిన్న పనిచేసినాయా మొన్న పనిచేసినాయి అని కాదండి, ప్రతిరోజు మార్కెట్ లెవెల్స్ ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. లేదు ఒక్కో రోజు మార్కెట్ ఇండెక్స్ అస్సలు మూవ్ అవ్వదు. ఒకవేళ ఇండెక్స్ స్లోగా మూవ్ అయినా ఆప్షన్ మూవ్ అవ్వదు. అది కూడా మీకు తెలిసిపోద్ది. ఇంక అంతకు మించి ఏం కావాలండి. కాకపోతే ఏంటంటే మార్కెట్ ట్రెండ్ని బట్టి మనం డైరెక్షన్ వెళ్ళిపోవాలి. అది కళ్ళ ముందు చెప్తున్న డైరెక్షన్ అది ఏం చెప్తుంది, మార్కెట్ ఎలా కనబడుతుందో మన సెటప్ ఏం చెప్తుందో ఆ సెటప్ను ఫాలో అయిపోతే, ఆ సెటప్ ఫాలో అవ్వడం మీరు ప్రాక్టీస్ అవ్వడం అంటే వారం రోజులు, నెల రోజులు, అంతకు మించి సంవత్సరాలు ఏం అవసరం లేదు. గట్టిగా చూస్తే వారం 10 రోజుల్లో మీకు వచ్చేస్తుంది. ఏమంటే అంత సింపుల్. ఎగ్జాక్ట్ ప్రైజెస్తో సహా పిన్ టు పిన్, 0 to 0. ఏమండి ఇవాళ నేను ప్రైజెస్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో. ఆ వాట్సాప్ వాళ్ళ గ్రూప్లో నేను ఇండెక్స్ ఇచ్చా, సిఈ ఆప్షన్ ఇచ్చా, పిఈ ఆప్షన్ ఇచ్చా. సిఈలో ట్రేడ్లు, పిఈలో ట్రేడ్లు కూడా నేను గ్రూప్లో నేను బై చేసుకోండి అని నేనేం చెప్పట్లేదు, ప్రైజెస్ ఇస్తున్నా. నేనేం చెప్పానంటే నా ప్రైజెస్ ఎలా పనిచేస్తున్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి, హార్జెంటల్ లైన్స్ గీసుకోండి. అంటే కొంతమంది పాపం ఏదో డ్యూటీలో ఉండడం వల్ల వాటి వల్ల లైన్స్ గీసుకోవడం కుదరట్లేదు అంటున్నారు. ఏమంటే వాళ్ళకి నేను అదే ఈ సెటప్ మీరు పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ప్రైజెస్ అయ్యే వచ్చేస్తాయి. మీరు ఓన్లీ బై సెల్ చేసుకోవడమే. ఏమండి ఈజీగా మంచిగా చూడండి. మార్కెట్ ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర బ్రేక్ అయితే ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇక్కడికి మీకు ఎగ్జాక్ట్గా టకామని వచ్చేస్తుంది. మార్కెట్ రివర్స్ అని ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో మీకు తెలిసిపోద్ది. మీరు వెయిట్ చేసుకొని మంచి ప్రాఫిట్ తీసుకున్నప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం 99% మీకు స్టాప్ లాస్లు ఇట్లవు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయ్యిందంటే నేను చెప్తాను, ఇది చూడండి, ఇది రెడ్లో ఉంది,
ఇది గ్రీన్ బై ఇచ్చింది. ఇలాంటి బైలో తీసుకుంటే మీరు ఇక్కడ తీసుకుంటే ఇది నేను 1 మినిట్‌లో ఈ 5 మినిట్స్ క్యాండిల్‌లో 1 మినిట్‌లో ఎంటర్ అయ్యి ఆ 3, 4 1 మినిట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ 5 క్యాండిల్ పడతాయి కాబట్టి 5 క్యాండిల్‌లో నేను చిన్న ప్రాఫిట్ తీసుకొని బయటకొచ్చా. అంటే నాకు బాగా ప్రాక్టీస్ కాబట్టి దీని మీద నేను అలాంటి రిస్క్ చేశా. అదే మీరు ఇలా బై ఇచ్చినప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రెడ్‌లో ఉంది. ఓన్లీ సెల్లే ప్లాన్ చేసుకోవాలి. ఇలాగ ఉన్నప్పుడు ఓన్లీ పుట్ ఆప్షన్ పెట్టుకొని పుట్ ఆప్షన్ బై ఇచ్చినప్పుడల్లా ఎక్కడ బై అవుతుంది, టార్గెట్ ఎక్కడ, అలా తీసుకుంటే రోజుకి మీరు ఈజీగా 40, 50 పాయింట్లు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. 100 పాయింట్ల దాకా మీరు ప్రతిరోజు బుక్ చేసుకోవచ్చు. నిఫ్టీ 50 అంటే ఒక్కోసారి పెద్దగా మూవ్ అవుద్దు, ఒక్కోసారి మూవ్ అవ్వదు. మూవ్ అయినప్పుడు మటుకి మీరు ప్రతి ట్రేడ్ క్యాప్చర్ చేయొచ్చు. ప్రతి డైరెక్షను మార్కెట్ ఎలా ఆడుకొనివ్వండి, పైకి వెళ్ళనివ్వండి, కిందకి వెళ్ళనివ్వండి, మళ్ళీ పైకి వెళ్ళనివ్వండి, ప్రతి ట్రేడ్లోని మీరు ప్రాఫిట్లు బుక్ చేసుకునేలాగా ఇది ఉంటుంది. ఏమండి, ఇదిగోండి ఇవాళ మార్కెట్ ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ అవ్వడమే పైకి వెళ్ళింది. ఏమండి, మళ్ళీ కింద తర్వాత మళ్ళీ సెల్ ఇచ్చింది, కిందకు వచ్చింది. ఏమంటే మళ్ళీ సెల్ మళ్ళీ బై ఇచ్చి మళ్ళీ సెల్ ఇచ్చింది, కిందకు వచ్చింది, మళ్ళీ బై ఇచ్చింది. అంటే పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ప్రతిదీ ట్రేడ్ మనం క్యాప్చర్ చేయగలిగామండి. నేనే కాదు, మీరు కూడా చేయగలరు. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ వీడియో ప్రతిరోజు నేను అబ్జర్వ్ పెడుతున్నాను. నా వీడియో చూస్తే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి ఒకసారి. నేనేం చెప్తున్నాను, నేనేం చూపిస్తున్నాను వినేసి వెంటనే అబ్బో సూపర్ అని మిమ్మల్ని నమ్మేమంటలేదు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీరేం డబ్బులు కట్టవసరం లేదు. వాట్సాప్లో హాయ్ పెడతానికి మీరేం డబ్బులు కట్టవసరం లేదు. చూడండి నా లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తున్నాయి. ఏమంటే మార్కెట్లో నా క్యాండిల్స్, మీ క్యాండిల్స్, నా ఎకనామిక్ క్యాండిల్సే వాళ్ళ మార్కెట్. మీరు చూడండి కరెక్ట్గా ఈ క్యాండిల్ ఎక్కడ ఆగిందో అక్కడే ఉంది లైన్. ఈ లైన్స్ నేను గీసేవి కావు. ఇదిగోండి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఆ రోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసే ఛాన్స్ ఉందో 100% మీకు ఆ ప్రైజెస్ వచ్చేస్తాయి. మార్కెట్ రివర్స్ అయితే ఆ ప్రైస్ దగ్గర నుంచే రివర్స్ అవ్వాలి. మార్కెట్ మూవ్ తీసుకుంటే ఆ ప్రైజ్నే మన ప్రైజ్నే సపోర్ట్ తీసుకుని వెళ్ళాలి. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటున్నా సపోర్ట్ తీసుకుని రివర్స్ అయిందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందని తెలిసిపోద్ది మీకు. మార్కెట్ మనల్ని ఎంత కన్ఫ్యూజ్ చేద్దామన్నా అసలు ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఎందుకంటే మార్కెట్ ప్రతి మూవ్ మనకు తెలిసిపోద్ది. అది ఈ ఒక్క సెటప్ వల్లే అవుతుంది. ఏమండి, ఈ వీడియో నా ప్రతి వీడియో చూడండి. నేను ఇంకా స్టాక్ మార్కెట్లో కొంతమంది ఇంకా చాలామంది నష్టపోతున్నారు. వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ మంచి ట్రేడర్స్గా చూడాలని నా కోరిక. ప్రతి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది. పాపం ఆ ఆశతో చాలామంది డబ్బులు నష్టపోతుంటారు. ఏమండి, చూడండి, అబ్జర్వ్ చేయండి మా సెటప్ని. ఇప్పటి వరకు వీడియో విన్నందుకు, చివరి వరకు చూసుంటే మీకు నా కృతజ్ఞతలు. దీని విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం మీదే. మన నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.